ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని మరోసారి చర్చకు పెడుతున్నారని ఏపీ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. వైసీపీ అధిష్టానంపైనే తమకు అనుమానాలున్నాయన్నారు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. వైఎస్ షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అయ్యిందన్నారు కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం. కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా ఏపీలో ఏ పార్టీ అధికారం చేపట్టే పరిస్థితి లేదన్నారు. సంబంధించి నిన్న మొన్న ఒక ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఒక అడ్వైజర్ గారు కానీ మాట్లాడిన దాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం. కావాలని రాజకీయ ప్రయోజనం కోసం ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే 2009లో మరణం జరిగిన తర్వాత 14 వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పలు సందర్భాల్లో సిబిఐ ఎంక్వైరీ అని డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి 14లో లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారిగా కూడా నోరు మెదపలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాడు కూడా డిమాండ్ చేయలేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సిబిఐ డిమాండ్ చేస్తే వేసి ఉండేవారు కదా. సో అటువంటి చేయకుండా కావాలని ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ విధంగా చేస్తున్నారు. సో డెఫినెట్గా దాని మీద మేము లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి వెళ్ళడం జరుగుతుంది, న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా మంది చేరారు. మరి షర్మిల గారి చర్యతో ఇంకా నూతన ఉత్సాహం శ్రేణుల్లో వచ్చింది. తప్పనిసరిగా మీకు ఒకటే మాట మరి చెప్తా ఉన్నాను, రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మాకున్నటువంటి సపోర్ట్ చూసి ఇంకా కొంతమంది వస్తారనేటువంటి ఒక నమ్మకం అయితే మాకుంది. అందరం కలిసి ఒక బలీయమైనటువంటి శక్తిగా మేము ఆంధ్రప్రదేశ్